మన అమ్మ వాళ్ళు చేసినట్లు ఈరోజు మనం చిక్కుడుగాయ కూర అయితే కలిపెట్టయితే వండేసేద్దాం. నిన్న సీజనింగ్ చేసాం కదా, మట్టి పాత్రలో ఈ విధంగా నీట్గా కడిగి ఫ్రెష్గా ఉన్న చిక్కుడుగాయలు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ టమాటా ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం కళ్ళుప్పు అండ్ పసుపు, మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసేసిన తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం చేతితో కలుపుకోండి. చేతితో మాత్రమే కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇలా చేస్తే. మనకి ఏదన్నా ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేసేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. నాకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుంటే మన చిక్కుడుకాయల కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేయొచ్చు, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.